జీవిత విషయంలోనూ హేమ కొన్ని చోట్ల వివాదంగా మారారు. తన భర్తకు లిప్ లాక్ కిస్ ఇస్తూ దానిని ఫోటో తీయించి వార్తల్లోకెక్కారు. అప్పటికే ఆమె వయసు సుమారు 45 పైమాటే. లేటు వయసులో ఈ ఘాటు పనులేంటని నాడు హేమపై విమర్శలు వచ్చాయి. తాజాగా హేమను అభిమానించే ఫ్యాన్స్ అంతా అప్సెట్లో ఉన్నారు. తమ అభిమాన నటి వరుస వివాదాల్లో చిక్కుకోవడం సహా అబద్ధాలు చెబుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. ఇప్పటికైనా హేమ తమ వైఖరి మార్చుకుంటారా, ఇదే విధానాన్ని కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి. టాలీవుడ్లో తనదైన నటనతో అనతి కాలంలోనే పేరు తెచ్చుకున్న నటి. స్టార్ కమెడియన్ల సరసన నటించి అద్భుతమైన కామెడీ పండించి పలు అవార్డులను కైవసం చేసుకున్నారు. నటనలో ఎంతో ప్రతిభ చూపినా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ వార్తల్లోకి ఎక్కుతున్నారీ మహానటి. తాజాగా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన హేమ కేసులో తాను లేనని నిరూపించుకునేందుకు చేసిన ఎపిసోడ్ ఏకంగా ఆస్కార్ నటనను తలపించింది. ఏమండి, నేను అన్ని ఆన్లైన్లోనే ఉన్నాను. నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది. ప్లీజ్, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే.